నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కాబట్టి పెయిడ్ సర్వీస్ ఉంది. నేనైతే కనెక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నేనైతే కనెక్ట్ అవ్వండి. ఓకేనా? అయితే ఈ వీడియోలో చాలామందికి రేజ్ అవుతున్న క్వరీ ఏంటంటే, మనకి యొక్క సెప్టెంబర్ సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఇప్పటివరకు ఎందుకు కాంట్రిబ్యూట్ కాలేదు అని చెప్పేసి కొంతమంది అయితే నన్ను అడుగుతూ వస్తున్నారు అనమాట. ఓకేనా? సో దానికి సంబంధించిన ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఓకే, నేను ఇక్కడ ఒక పాస్బుక్ అయితే ఓపెన్ చేశానండి. సో ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఆగస్టు వరకే కాంట్రిబ్యూషన్ అనేది ఆగస్టు వరకు మాత్రమే ఉందన్నమాట. ఓకే, సెప్టెంబర్ కాంట్రిబ్యూషన్ ఇంకా ఇక్కడ క్రెడిట్ కాలేదు. అలాగే ఆ తర్వాత మనకి అక్టోబర్ కాంట్రిబ్యూషన్ కూడా పడాలి. ఓకేనా? అయితే ఇంకొక పాస్బుక్ కూడా మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆగస్టు కాంట్రిబ్యూషన్ మాత్రమే ఇక్కడ కూడా మనకి క్రెడిట్ అయిందనమాట. ఎప్పుడు కూడా కాంట్రిబ్యూషన్ అనేది మనకి 10 నుంచి 15 తారీఖు ఆ టైంలో మనకైతే అప్డేట్ అవుతుంది అనమాట ఈపీఎఫ్ పాస్బుక్లో. అంటే ఆఫ్టర్ 15 డేస్ తర్వాత, ఓకేనా, ఆ మంత్ 15వ తారీఖు తర్వాత అప్డేట్ అవుతూ వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఇప్పటివరకు అయితే మనకి ఈ యొక్క సెప్టెంబర్ సంబంధించిన కాంట్రిబ్యూషన్ అయితే ఇప్పటివరకు అయితే వేయలేదు. ఓకే, సో అక్టోబర్ది మనకి ఈ నెల పడుతుంది, నో ఇష్యూ. బట్ సెప్టెంబర్ది మాత్రం ఇప్పటివరకు వేయలేదు. ఎందుకు వేయలేదు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. మీరు కూడా మీ పాస్బుక్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎవరికి కూడా అది కాంట్రిబ్యూట్ కాలేదు. అయితే ఎందుకు అసలు మనకి ఇక్కడ షో చేయట్లేదు పాస్బుక్లు అంటే కనుక, మనకి ప్రస్తుతానికైతే ఈపీఎఫ్ వెబ్సైట్లో అనేక రకాల గ్లిచెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి మెయిన్లీ పాస్బుక్లు అయితే ఇష్యూస్ అయితే ఉన్నాయి అనమాట. అందుకే త్వరగా మనకైతే అది అప్డేట్ అవ్వలేదు. సో మన హెచ్ఆర్ మన సంబంధించిన కాంట్రిబ్యూషన్ అనేది వేసినా కానీ మనకి పాస్బుక్లో అనేది ఇంకా అది అప్డేట్ అవ్వలేదన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా పిఎఫ్ విత్డ్రా పెట్టుకోవాలంటే సో దాన్ని కూడా లెక్కించుకొని, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2000 పడాలి, ప్రీవియస్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూస్తే ఒక 10,000 ఉందనుకోండి. సో 12,000 మెన్షన్ చేసి మీరు ఇల్నెస్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకో సంథింగ్ ప్యారల్ సెలెక్ట్ చేసుకొని మీరైతే పిఎఫ్ విత్డ్రా ఫామ్ 31 ద్వారా లేకపోతే ఫైన్ సెటిల్మెంట్ చేయాలన్నా చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ నా సజెషన్ ఏంటంటే ఫైన్ సెటిల్మెంట్ వెయిట్ చేయండి. ఎందుకంటే మన కాంట్రిబ్యూషన్ పడిన తర్వాతే మనం ఫైన్ సెటిల్మెంట్ చేయడం బెటరు. సో బై మిస్టేక్ ఒకవేళ మనకి రావాల్సిన కాంట్రిబ్యూషన్ ఇంకా ఈపీఎఫ్ వారికి రాకపోతే అప్పుడు ఇష్యూ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళకి వచ్చి మనకు పాస్బుక్లో ఇంకా అప్డేట్ కాకపోతే నో ఇష్యూ. బట్ మన హెచ్ఆర్ కాంట్రిబ్యూట్ చేయకపోతే ఇష్యూ అవుతుంది, క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? వెయిట్ చేయండి. ఇన్ కేసు క్లెయిమ్ అనేది అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ రావాల్సిన బకాయి మనం తీసుకోవాలంటే అది ఒక పెద్ద తలనొప్పి అనమాట. ఓకే, సో ప్రస్తుతానికైతే మనకి పాస్బుక్లో మాత్రమే అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదండి. అది సాంకేతిక లోపం, గ్లిచ్ వల్ల మాత్రమే జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ మీరు ఫామ్ 31 ద్వారా అమౌంట్ తీసుకోవాలంటే కనుక దాన్ని కూడా యాడ్ చేసి మీరు మెన్షన్ చేసి ఫామ్ 31 ద్వారా మీరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకి ఈ యొక్క సెప్టెంబర్ సంబంధించిన కాంట్రిబ్యూషన్ పడలేదు, గ్లిచ్ వల్ల మాత్రమే. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఆ తర్వాత మంత్ సంబంధించింది ఈ మంత్ పడాలి. సో ఈ మంత్ అంటే మనకి ఇంకా 10వ తారీఖు కూడా రాలేదు. ఓకేనా? 15 తర్వాత 15వ తారీఖు తర్వాత మనకి ఇవన్నీ అప్డేట్ అవుతూ వస్తాయి అనమాట. సో అప్పటివరకు అయితే వెయిట్ చేయాలి. మేబీ ఈ మంత్ తర్వాత ఈ మంత్ కాంట్రిబ్యూషన్ అని లాస్ట్ మంత్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అక్టోబర్ సంబంధించిన కాంట్రిబ్యూషను దాంతోపాటు రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? సో వెయిట్ చేయండి. ఫైన్ సెటిల్మెంట్ చేసే వాళ్ళు ముఖ్యంగా వెయిట్ చేయండి. ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు, ఓకేనా, ఆ అమౌంట్ పడుతుందా లేదని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఫైన్ సెటిల్మెంట్ అయితే చేయండి. ఇన్ కేసు మీకు లేదు, అందరికి పడిపోయినాయి, బట్ మీకు అమౌంట్ అనేది ఇంకా క్రెడిట్ కాలేదంటే కనుక మీ హెచ్ఆర్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో వాళ్ళని కరెక్ట్ అయ్యి అడగండి. సో మా సంవత్సరం కాంట్రిబ్యూషన్ ఇంకా మీరు మా పిఎఫ్ అకౌంట్లో వేయలేదు అని చెప్పేసి వాళ్ళని అడగండి. వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫైన్ సెటిల్మెంట్ అయితే చేయండి. ఓకేనా? సో వెయిట్ చేయండి. మనకి ఏంటంటే గ్లిచ్ వల్ల మాత్రమే ఇదంతా జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీకెండ్ లేబడుతుంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the